కొన్ని మండలాల నుంచి అంటే కొన్ని కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన సూపర్వైజర్స్ అందరూ ఉన్నారా? అదేలాగా మళ్ళీ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ వాళ్ళ పీపీటీలో ఆల్రెడీ డీటెయిల్స్ డిలీట్ చేయడానికి ఎంటర్ చేయడానికి ఇది చాలా అంటే క్రూషియల్ టైం, కరెక్ట్ టైం అది కరెక్ట్ చేయడానికి. యాక్చువల్గా మన దగ్గర ప్రస్తుతం ఎలక్షన్స్ కూడా ఏదైనా అంటే ఇమీడియట్గా లేదు, సో ఎక్కువ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో మనం సరిగ్గా పని చేయవచ్చు అంటే కరెక్ట్ ఓటర్ లిస్ట్ ఒక ప్రెజెంట్ చేయడానికి ఒక వార్డ్ నుంచి, ఒక పంచాయత్ నుంచి, ఒక ఏరియా నుంచి మన బాధ్యత. సో దయచేసి అందరు స్పెషల్ ఏఆర్ఓస్కి నేను చెప్పాను, మీరు మీ బిఎల్ఎస్ నుంచి, బిఎల్ఎస్ సూపర్వైజర్ నుంచి మీటింగ్ తీసేస్తే కూడా ఇదే చెప్పాలి. అంటే ఒక్క లిస్ట్ మంచిగానే కావాలి. ఒక్క కంప్లైంట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఈ ఓటర్ లిస్ట్ ఈ ఆర్మీ పేరు తప్పు నుంచి యాడ్ అయ్యింది, అది ఎంక్వైరీ అయితే కనిపిస్తుంది, అది గ్రామ సభ లాగా వెళ్ళైనా కనిపిస్తుంది ఈజీగా, అంటే ఎక్కువ ఏం పని కూడా అందులో అవసరం లేదు. ఆ కనిపిస్తే ఏం మనకు అర్థమవుతుంది అంటే ఆ ఏఆర్ఓ కన్సర్న్ బిఆర్ఓ హ్యాస్ నాట్ వర్క్ యాజ్ పర్ ద రూల్స్. అక్కడ లోకల్గా ప్రెషర్ నుంచి ఎలా అయినా వాళ్ళు పని చేశారు. సో దిస్ సెన్స్ అ వెరీ రాంగ్ సిగ్నల్ టు ద ఎంటైర్ సొసైటీ. అంటే అది కరెక్ట్ లేదు. ఒక ఓటర్ మనందరికీ తెలుసు, ఒక ఓటర్ రైట్ మన దేశంకి ఎలా వచ్చింది అంటే ఎంత కృషి నుంచి వచ్చింది. మన ఇన్ our country has been first to give the right to voting. ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు ఓటింగ్ రైట్ ఇచ్చారు. బట్ ఒక ఓటర్ పేరు మంచిగా ఓటర్ లిస్ట్ లోనే వస్తే ఆ రైట్ మంచిగా కనిపిస్తుంది, లేదు అంటే ఇట్ డజంట్ లుక్ నైస్. ఓకే.